కాకినాడ జిల్లా జగ్గంపేట హైస్కూల్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ సోమలమ్మ అమ్మవారి ఆలయంలో పౌర్ణమి హోమం మృత్యుంజయ ఆయుష్ హోమం వైభవంగా జరిగింది. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆలయ కమిటీ పెద్దలు పాలచెర్ల నాగేంద్ర చౌదరి, ముమ్మడి వరపు లలితబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల లక్ష్మీదేవి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆ ప్రాంతానికి సోమలమ్మ నగర్ గా నామకరణ చేశారు. ఈ సందర్భంగా తేజమూర్తుల బాబ్జీ శర్మ మాట్లాడుతూ 2017 సంవత్సరంలో అప్పటి శాసనసభ్యుడిగా ఉన్న జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా ఈ ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం జరిగిందని గుర్తు చేశారు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ హోమం నిర్వహిస్తున్నామని తెలిపారు. జగ్గంపేట ఎమ్మెల్యేగా అఖండ విజయం సాధించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూకు దీర్ఘాయుష్వు, ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులను కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సతీమణి లక్ష్మీదేవిని ఘనంగా సత్కరించారు. ఈ ప్రాంతానంతా కూడా శ్రీ సోమలమ్మ నగర్ అనే పేరుతోటి ఈ రోజు నుంచే ఇక్కడ ఆ పేరు నామకరణం చేసి ఈ నగరాన్ని ఆవిష్కరిస్తూ, అది కూడా ఆయన చేతుల మీద ఆవిష్కరించి ఆయన చేయడానికి మనం చూడటానికి అవుతున్నట్టు అమ్మవారు మనకు కల్పించింది. కాబట్టి అందరూ సదా అమ్మవారికి, మన నెహ్రూ గారికి, కుటుంబానికి కృతజ్ఞతగా మెరుగుకోవాలని అందరినీ కోరుకుంటున్నానండి. శుభం భూయాతు. స్వస్తి.